सानो मन्त्रेशमोर्जन्दहानां धेनुर्वागस्मान्नपसोषतैतुः ॐ वाणिरण्यगर्भाभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः श्रीमदुमामहेश्वराभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धती वशिष्ठाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः చెప్పండి కూడా మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్యేభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః మీ యొక్క కులదైవాన్ని ఇష్టదైవాన్ని మీ తల్లిదండ్రులని గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి అయం ముహూర్త ముహూర్తస్తు నేత్రాచమ్య ఈ చెంబులో ఇలా నీళ్ళు తీసుకొని కళ్ళు తుడుచుకోండి నేత్రాచమ్య నమః శంభవే చ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ అక్కడే పెడతాం ఓం నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహం గోవిందాయ నమః మధుసూదనాన త్రివిక్రమాన వామనాన మనుషేకేశం దామోదరాయ నమః సంకర్షణాన ధోక్షణాన సంవత్సదాన జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః నమః శ్రీకృష్ణాన శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నమః శంభవే చ మయోభవే సర్వశంకరాయ చ వైస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ ఓం పృథివ్యాః భూమికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా ओम पृथिव्याः मेरोप्रशिशिगोर्मा देवता सुतलच्चन्दः आसने विनियोगनन्तासनुर्वस्या परब्रह्म शिवरमात्मा देवता दैवी गायत्री चन्दः ఇలా ఎడమ రంధ్రం నుంచి గాలి పీల్చి కుడి రంధ్రం నుంచి వదలండి 5 సార్లు ఓం ప్రాణాయామం ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసంవృతం బ్రహ్మ భూర్భువస్వరాపో ఓం కొన్ని అక్షంతలు చేతులు పట్టుకోండి మమ దురితక్షేద్వారః శ్రీ పరమేశ్వరాముద్దిశ్య కొన్ని పట్టుకోండి ఎక్కువ పట్టుకోండి పరమేశ్వరాముద్దిశ్య పరమేశ్వరా ప్రీత్యర్థం మహావిష్ణోరాజ్ఞయ విధియ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोर्दक्षिणदिग्भागे दण्डकारण्ये कृष्णा गोदावर्योर्मध्यदेशे अस्मिन् श्री तेलङ्गानाराष्ट्रे भाग्यनगरे बालरेड्डी नगर ग्राम निवासे श्री महागणपति मंटपस्थानेषु स्वस्ति श्री क्रोधी नाम संवत्सरे दक्षिणायने भाद्रपद मासे शुक्लपक्षे वर्ष ऋतौ वासरस्तु वासर भानुवासरे रात्रौ शुभनक्षत्र शुभ योगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभदिनौ यजमानः गोत्रोद्भवस्यानां पितृगोत्रोद्भवस्यानां इल्लय्या नामधेयस्य श्रीनिवास नामधेयस्य अनिता नामधेयस्य विशाल नामधेयस्य प्रणीता नामधेयस्य श्रीशैलगोत्रोद्भवस्य मल्लय्या नामधेयस्य भागम्बा नामधेयस्य भूमय्या नामधेयस्य बालवनी नामधेयस्य उस्मा नामधेयस्य कुशाल नामधेयस्य नवीन नामधेयस्य मंजू नामधेयस्य निहाल नामधेयस्य वेदश्री नामधेयस्यानां कौंडिन्यगोत्रोद्भवस्य वेणुगोपाल नामधेयस्य काव्या नामधेयस्य मनीष नामधेयस्य अनुराधा नामधेयस्य पशुगोत्रोद्भवस्य वेंकटेश नामधेयस्य लक्ष्मी नामधेयस्य साई तेज नामधेयस्य कमंडलगोत्रोद्भवस्य ईश्वर नामधेयस्य अन्नपूर्णा नामधेयस्य नरेश नामधेयस्य मनीष नामधेयस्य स्नेहा नामधेयस्य ज्योत्स्ना नामधेयस्य एल्बुलगोत्रोद्भवस्य राजू नामधेयस्य स्वप्ना नामधेयस्य शिवा नामधेयस्य रमेश्री नामधेयस्य लक्ष्मी नामधेयस्य अक्षंतलगोत्रोद्भवस्य कुमारस्वामी नामधेयस्य सुमलता नामधेयस्य यशवंत नामधेयस्य मधुप्रिया नामधेयस्य नागलगोत्रोद्भवस्य रविकुमार नामधेयस्य मंघा नामधेयस्य विराट साई नामधेयस्य सह कुटुंबानां प्रदीप नामधेयस्य मंजुला नामधेयस्य प्रवीण कुमार नामधेयस्य सुष्मिता नामधेयस्य सह कुटुंब सभा सह कुटुंब सभांधवस्य सपरिवार नमस्य यजमान अंदरू కూడా చెప్పండి మమ अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं अष्टैश्वर्य
ప్రాప్త్యరదం ధనధాన్య సమృద్ధ్యరదం సర్వ అపమృత్యు పరిహారార్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి నామనక్షత్ర నామరాశి గ్రహదోష అంశలగ్న నవాంశ ద్వాదశాంశ సప్తమాంశ ఇత్యాది అంశాది వశాతు వింశోత్తరి దశాధిపతి వశాతు దుశ్శకున దుస్వప్న దుర్దోష సమజనిత ఏహే గ్రహాణం అరిష్టస్థానేషు శుభ ఏకాదశస్థాన శుభఫల వాప్త్యర్థం సకల గ్రహదోష గ్రహబాధ గ్రహపీడ మానసిక శారీరక ఆందోళన నివారణార్థం రుణ రోగ పరిహారార్థం శత్రుభయ మృత్యుభయ నివారణార్థం మమ ఉన్నత విద్య ప్రాప్త్యర్థం ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం విదేశీ యోగ్యత సంపూర్ణ ఆయుష్య ప్రాప్త్యర్థం సంపూర్ణ ఆరోగ్య ప్రాప్త్యర్థం బుద్ధి జ్ఞాన సిద్ధ్యర్థం మహాగణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ పూర్వజన్మ పుణ్యఫల ఇహ జన్మని జన్మాంతరేషు చ జ్ఞానతో అజ్ఞానతస్య సంభావితానాం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార మహాగణపతి ప్రతిష్టాపన నిత్య సాయంకాల షోడశోపచార పూజాం అహం కరిష్యేత్. అక్షంతలు అక్కడ వేసి నమస్కారం చేసుకున్నాను. ఏతత్ కర్మనిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం. ఈ చెంబులో పసుపు కుంకుమ ఒక పువ్వు అయినా అక్షంతలు వేయు. చేపట్టుకోండి, ఒకరు వేస్తుంటే అందరు చేపట్టుకున్నాను. ఓం కలశస్థముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్తస్థో బ్రహ్మ మధ్యే మాతగణా స్మృతః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదోదజుర్వేదः సామవేద అథర్వణः అంగైశ్చ సైదా సర్వే కలశంత సమాశ్రిత గాయత్రీ చైవ సావిత్రీ శాంతి పుష్టికరే దదా ఆయాంతమో శాంతిరదం దురితక్షయకారకాః. ఓం ఓంకార గంగే చమనే చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలయస్మిన్ సన్నిధిం కురు. పువ్వు తీసుకో. ఇక్కడున్న పూజ సామాగ్రి పైన నైవేద్యాలపైన అందరిపైన ప్రోక్షించు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానంచ సంప్రోక్షాద్ మహాజన సంప్రోక్షాద్. ఓం ఘనానాంత్వ అందరూ కూడా ఓం గణపతయే నమః అనుకోండి. ఓం ఘనానాంత్వ గణపతి గుమ్మవామహే కవిం కవీనామపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోతివిస్తేదసాదనం. అస్మిన్ మండలో ఓం భూః మహాగౌరీ గణపతిమావాహయామి. ఓం భువః మహామంగళగౌరీ గణాధిపతిమావాహయామి. ఓం స్వః మహామంగళగౌరీ గణాధిపతిమావాహయామి. ఓం భూర్భువస్వః మహామంగళగౌరీ గణాధిపతిమావాహయామి. స్థాపయామి పూజయామి. అత మహాగణపతి ప్రార్థనాంచ కరిష్యేత్. ఓం వికటోత్కటసుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయకహస్తిముఖం. సురసుర గణపతి సుందరకేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానో భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం ఘనగుణమిత్రం గణపతిమిషప్రియం కరధృత పరుషం కంకణ భానిం కఫలిత పద్మరుచం
प्रणमतदेहं प्रकटिततालं षड्गिरितालमिदं लम्बोदरवरकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरों श्वेतसशृङ्गं मोदकहस्तं प्रीतिसपनसफलं नयनत्रयवरनागविभूषितनानाघनपतितं तत्तत्नयनत्रयवरनागविभूषितनानाघनपतितं तत्तत्नानाघनपतितं చెప్పండి. వక్రతుండ महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव मम सर्वकार्येषु सर्वदा. మీరు ఏ కార్యము తలపెట్టినా మీరు అందరూ కూడా చదువుకుంటూ ఉంటారు కనుక మీ విద్యలో ఎలాంటి అవిఘ్నాలు ఆటంకాలు రాకుండా ఎలాంటి సబ్జెక్టులు తప్పకుండా విజయవంతంగా ఆ విద్య కొనసాగుతూ ఉండాలని మీ యొక్క బుద్ధి ఎప్పుడు కూడా వక్ర మార్గం అంటే చెడు మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్ళి ధర్మ మార్గంలో వెళ్ళే విధంగా బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదింపజేయమని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి. యజమాన శ్రీ మహాగణపతి అనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము చేత మీ గృహంలో ఎల్లప్పుడూ కూడా సర్వ సౌభాగ్యాలని సకలైశ్వర్యాలను కలగజేయాలని, అలాగే మీ అందరికీ కూడా ఆ సరస్వతి అనుగ్రహం ఉండాలని, లక్ష్మి యొక్క అనుగ్రహం ఉండాలని, దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. యజమాన శ్రీ మహామంగళగౌరి అనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తో తథాస్తో చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాం కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి మమ యజమాన గృహస్య ఆత్మపీడోపశాంతయే. సూర్యుడు ఆత్మకారకుడు గనక మీ యొక్క గృహంలో కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ ఎల్లప్పుడూ కూడా ఆత్మశాంతి ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. సూర్యగ్రహనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తో తథాస్తు చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాం కారయేత్. చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ యజమాన మనఃపీడోపశాంతయే. చంద్రుడు మనఃకారకుడు గనక మీ యొక్క గృహంలో యజమానులకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ ఎల్లప్పుడూ కూడా మనశ్శాంతి ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. చంద్రగ్రహనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు. ఈ 9 నవగ్రహాలతోనే మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుడికి పోయినప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవాలి. ముందుగా కాలు కడుక్కొని ఆంజనేయ స్వామి ఉంటే ఆంజనేయ స్వామి, శివుడు ఉంటే శివుడు, వెంకటేశ్వరుడు ఉంటే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఇంటికి రావాలి. గుర్తు పెట్టుకోండి అందరు పిల్లలు కూడా, సరేనా? చెప్పండి. పూజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాం కారయేత్. కుజధ్యానం ప్రవక్ష్యామి మమ యజమాన రుణ రోగపీడోపశాంతయే. కుజుడు ఈ నవగ్రహాలలో కుజుడు రుణానికి రోగానికి సంబంధించిన వాడు. రుణం అంటే అప్పులు. మీ దోస్తు దగ్గర 10 రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వవు కదా, దాన్ని అప్పు అంటారు. అలాంటి రుణ సమస్యలు ఉండకూడదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని చెప్పి నమస్కారం చేసుకోండి. కుజగ్రహనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తో తథాస్తు చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం కారయేత్. బుధధ్యానం ప్రవక్ష్యామి మమ యజమాన బుద్ధిపీడోపశాంతయే. మీ యొక్క బుద్ధి ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని, మంచి విద్యను కలగజేయాలని చెప్పి, ఎప్పుడు కూడా అంటే చెడు తోవలో వెళ్ళకూడదని, చెడు దోస్తాన్లో వెళ్ళకూడదని చెప్పి నమస్కరించుకొని మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి నమస్కారం చేసుకోండి. యజమాన బుధగ్రహనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు చెప్పండి. గురు అరిష్టేతు సంప్రాప్తి గురు పూజాం కారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి మమ యజమాన పుత్రపీడోపశాంతయే. బుధుడి వల్ల బుద్ధి వస్తుంది, విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది. అలాగే గురువు వల్ల ఏమొస్తుంది? ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం కావాలి కదా, గురుబలం ఉండాలి. అంటే అప్పటికి విద్యలో కానీ వివాహంలో కానీ గురుబలం ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. యజమాన శ్రీం బృహస్పతి గ్రహనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు చెప్పండి. శుక్ర
అరిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాం कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि मम यजमान పత్నిపీడోపా శాంతయే. మీకు ఎవరికి పెళ్లి కాలేదు కనుక పెళ్ళైన వాళ్ళ యొక్క దాంపత్య జీవితం ఎల్లప్పుడూ కూడా సర్వ సౌభాగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్క క్షేమము కోరుతూ దీర్ఘ సుమంగలిగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. మీకు విద్య అయిన తర్వాత ఏమవుతుంది? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం తర్వాత ఏమవుతుంది? పెళ్ళి. అంటే మంచి పెళ్ళాం రావాలని చెప్పి నమస్కారం చేసుకోండి. యజమాన శ్రేయం బృహస్పతి గ్రహానుగ్రహ కటా శుక్ర గ్రహానుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తదాస్తు చెప్పండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాం కారయే శనిధ్యానం ప్రవక్ష్యామి మమ యజమాన ప్రాణపీడోప శాంతయే. ఇందులో ఎవరైనా బండ్లు నడుపుతారా? జాగ్రత్తగా ఉండాలంటే శని ప్రాణకారకుడు. వాహన ప్రమాదం కానీ, జల ప్రమాదం కానీ, వాయు ప్రమాదం కానీ, అగ్ని ప్రమాదం కానీ, క్రిమి కీటకాల నుంచి అంటే దోమలు కానీ ఇతర వైరస్ నుంచి ప్రమాదము కలిగించేవాడు శని. అలాంటి ప్రమాదాలు మీకు ఎవ్వరికి కూడా జరగకూడదని చెప్పి, శని దోషం ఏదైనా ఉంటే తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. యజమాన శనిగ్రహానుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు చెప్పండి. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాం కారయే రాహుధ్యానం ప్రవక్ష్యామి మమ యజమాన చక్షుపీడోప శాంతయే. చక్షు అంటే ఊహించకుండా సంభవించే ప్రమాదాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. యజమాన రాహు గ్రహానుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు చెప్పండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాం कारये केतुध्यानं प्रवक्ष्यामि मम यजमान జ్ఞానపీడోప శాంతయే. కేతు జ్ఞానకారకుడు. జ్ఞానం అంటే ఏంటి? మనం నిత్యము తల్లిదండ్రుల మాట వినడము, వాళ్ళు చెప్పినటువంటి చదువుకోవడం కానీ, విద్యలో ఒకటే కాదు, విద్యలో కానీ చేసే పనిలో కానీ ఏదైనా వారు చెప్పినట్టు వినడం కానీ జ్ఞానం అంటే. అలాగే విద్య అంటే నేర్చుకోవడం కానీ, అలాగే దేవాలయానికి వెళ్ళడం కానీ, పూజలు చేయడం అంటే ఈరోజు మీకు ఆ వాక్యం అంటే కేతు ఎలా అంటే అప్పటికప్పుడు సమకూరుస్తాడు. అంటే అందరూ పిల్లలు ఈరోజు పూజ చేయాలని కేతు నిర్ణయించినాడు. దానే జ్ఞానం అంటారు. అంటే ఆ జ్ఞానాన్ని మీకు ప్రసాదింపజేసి ఇలాంటి దైవ కార్యాలు కూడా చేసేటటువంటి శక్తిని కలగజేయమని చెప్పి నమస్కారం చేసుకోండి. యజమాన కేతు గ్రహానుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు. చేపట్టుకోండి. అలా అందరు చేపట్టుకుని జరుగుతుంది. పైకి లేవు. ఓం విశ్వదో వృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏవేదకం సర్వం ఆం యద్భూతం యస్య భవ్యముదామృతత్వశేషానః యదన్నే భోగే ఫలే. అందరూ అక్షంతలు చేతులు పట్టుకోండి. భోగే అందరికి ఇవ్వండి అక్షంతలు. ఆ బయట కూర్చున్న వాళ్ళకు కూడా ఇవ్వండి. భోగే కథ చెప్తాను, కథ విని అక్షంతలు తలపైన వేసుకోవాలి. భోగే ఫలే సగరపోరైర్నాఘవల్లే ధరైరుదా సజో నమ్యాలకే యుక్తం తాంబూలం ప్రగృహ్యతాం తాంబూలాన్ని సమర్పయామి దక్షిణాంతే దానోదకం దదామి.